ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను వారసత్వ రాజకీయాలే శాసిస్తున్నాయి. కుటుంబ రాజకీయాలే ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల్లోనే ఇది ఎక్కువగా ఉంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఇది కొద్దిగా దూరమైనప్పటికీ ప్రాంతీయ పార్టీలు మాత్రం వారసత్వ రాజకీయాలు అందిపుచ్చుకుంటున్నాయి. వారిదే హవా నడుస్తుంది. వారికే పార్టీ పగ్గాలైనా, ప్రభుత్వ పదవులైనా. పార్టీ జెండా మోసిన వారిని కాకుండా కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ తప్పదు. వారు లేకుంటే నాయకత్వం లేదు. వారి వల్లనే పార్టీ నిర్మాణం దగ్గర నుంచి అవసరమైన అన్ని పనులు జరుగుతూ ఉండటంతో వారిని విస్మరించి కాదని వేరే ఏమీ చేయలేని పరిస్థితి పార్టీ అధినేతలది. తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా ముద్రపడింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నారు. మేనల్లుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నారు. కుమార్తె కల్వకుంట్ల కవిత రాజ్యసభ, పార్లమెంటు లేదా ఎమ్మెల్సీగాను పదవులు పొందారు. ఇక కేసీఆర్ సోదరుడు మేనల్లుడు సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇలా అందరూ వాళ్లే ఉన్నారు. ఇదే 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమైందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అయినా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ నలుగురే పార్టీని నడుపుతున్నారు. అంతకు మించి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే వందల కోట్ల రూపాయలు నిధులున్న పార్టీ బాధ్యతలను వేరే వారికి అప్పగించే సాహసాన్ని గులాబీ బాస్ చేయరనే చెప్పాలి. ఇక తెలుగుదేశం పార్టీలో కూడా ఏపీలో వారసత్వ రాజకీయాలను నడుపుతుంది. మొన్నటి ఎన్నికల్లో 5 టికెట్లు ఆ కుటుంబానికే దక్కాయి. చంద్రబాబు, లోకేష్, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి, శ్రీభరత్లు టికెట్లు పొంది చట్టసభలకు ఎన్నికయ్యారు. మంత్రివర్గంలోనూ నారా కుటుంబం నుంచి 2 ఉన్నారు. పార్టీ పదవులను కూడా వారిద్దరే చూసుకుంటున్నారు. దీంతో ఒక కుటుంబం చేతిలోనే పార్టీ ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే విపక్ష నేత వైసీపీ అధినేత జగన్ కూడా ఇదే తరహాలో రాజకీయాల నుంచి వచ్చారు. తండ్రి వైఎస్ వారసత్వ రాజకీయాలను అందుకుని సొంత పార్టీ పెట్టుకున్నారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్గా పనిచేస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు జగన్ బంధువులు అనేక మంది టికెట్లు పొందారు, పదవులు సాధించుకున్నారు. ఇలా ఈ రెండు పార్టీలు వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేసినట్లే కనబడుతుంది. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయినా వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటారని భావిస్తే ఆయన కూడా తన కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న కామెంట్స్ పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. నాదెండ్ల భాస్కర్రావు వారసత్వాన్ని రాజకీయంగా ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ అందిపుచ్చుకున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పోస్టుకు నాగబాబు నామినేషన్ వేయటంతో కొణిదెల కుటుంబంలో 3వ వ్యక్తి పదవి పొందేందుకు రెడీ అయినట్లు కనపడుతుంది. పార్టీ కోసం కష్టపడ్డారన్న పేరు మీద నాగబాబుని ఎంపిక చేయటంతో మరోసారి వారసత్వ రాజకీయాలు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. చిరంజీవి ఇప్పటికే కేంద్ర మంత్రిగా పనిచేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో నాగబాబు కూడా మంత్రి అయితే ఒకే కుటుంబం నుంచి కేబినెట్లో 2 ఉన్నట్లే అనుకోవాలి. వారసులకు తప్ప పోస్టుల ప్రాధాన్యత మరెవరికీ లేదన్నది వాస్తవంగా కనబడుతుంది.